ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. అతడికి 5 కుమారులు ఉండేవారు. ఈ 5 ఎప్పుడూ వారిలో వారే గొడవ పడుతూ ఉండేవారు. చిన్నపిల్లలు కాబట్టి గొడవ పడుతున్నారు, కాస్త పెద్దయితే వారే తెలుసుకుంటారు అని అనుకుంటాడు రైతు. కానీ వారితో పాటే వారి గొడవలు కూడా పెద్దవవుతూ వస్తాయి. ఒకరికి మరొకరు అండగా నిలవాల్సింది పోయి ఒకరిని మరొకరు ఎలా దెబ్బతీయాలా అని చూసేవారు. ఇది చూసిన రైతుకు దిగులు పెరిగిపోతుంది. తన తదనంతరం వీరు ఎలా బ్రతుకుతారు అని చాలా బాధపడతాడు. ఈ సమస్యకి పరిష్కారం వెతకాలనుకున్న రైతు బాగా ఆలోచించగా అతడికి ఒక ఉపాయం తడుతుంది. ఓ రోజు రైతు తన కుమారులందరినీ పిలిచి పెద్దవాడికి ఒక కర్రల మోపు ఇస్తాడు. నాయనా, కాస్త ఈ కర్రల మోపు విరవగలవా అని అంటాడు. అప్పుడు పెద్ద కుమారుడు, ఓ భేషుగ్గా విరవగలను నాన్నగారు అని విరవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతడు విరవలేకపోతాడు. అప్పుడు రైతు కర్రల మోపును 2వ కుమారుడికి ఇచ్చి విరవమని చెబుతాడు. నేను సులువుగా విరవగలను నాన్నగారు అని అన్న 2వ కుమారుడు అతడు కూడా విరవలేకపోతాడు. రైతు 3వ కుమారుడితో, ఈ కర్రల మోపును నువ్వైనా విరవగలవా బాబు అని అంటాడు. అన్నలిద్దరికంటేనూ నేను బలవంతుడిని నాన్నగారు, ఒక్క క్షణంలో విరిచేస్తాను అని అన్న 3వవాడు కర్రల మోపు విరవడానికి ప్రయత్నించి అతడు కూడా విఫలమవుతాడు. రైతు అదే విధంగా తన మిగిలిన 2 కుమారులకు చెప్పగా వారు కూడా ప్రయత్నించి విఫలమవుతారు. అప్పుడు రైతు, సరే మరి మీరు ఇలా తాడు కట్టి ఉంటే విరవలేకపోతున్నారు కదా, ఇప్పుడా తాడు విప్పి మనిషికొక కర్ర ఇస్తాను, ఇప్పుడు ప్రయత్నించండి నాయనా అని 5 కుమారులకు 5 కర్రలు ఇస్తాడు రైతు. ఆ కర్రలన్నింటినీ అందరూ తేలికగా విరిచేస్తారు. అది చూసిన రైతు, చూసారా నాయనలారా, కర్రలు విడిగా ఉంటే ఎంతో సులువుగా విరిచేసిన మీరు అవే కర్రలు కట్టగా కడితే విరవలేకపోయారు. అలాగే మీరు కూడా కలిసికట్టుగా ఉన్నారంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. విడివిడిగా ఉంటే మీకే నష్టం. ఐకమత్యమే మహాబలం అని అంటాడు రైతు. అప్పుడు రైతు 5 కుమారులు కలిసి, మీరు చెప్పింది నిజమే నాన్నగారు, మాకు బాగా అర్థమయ్యింది. ఈ రోజు నుండి మాలో మేము ఎప్పుడూ గొడవపడం, ఒకరి కోసం మరొకరమై అందరం కలిసిమెలిసే ఉంటాము అని అంటారు. తన కుమారుల్లో వచ్చిన మార్పుకి రైతు చాలా సంతోషపడతాడు.